హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర జాను తెలంగాణ చింటూ. మా జాను వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే ప్రోగ్రామ్ జరుగుతుంది. అదేంటో చూసేద్దాం రండి. ఎంట్రన్స్ లో నుంచి అలా నడుచుకుంటూ వెళ్తుంటే డెకరేషన్ మాత్రం భలే ఉందండి. డెకరేషనే కాదు, చిన్న చిన్నగా క్యూట్ గా ఆ పిల్లలు కూడా వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ గెటప్లతో అదిరిపోయారు. ఎంట్రీలోనే వినాయకుని విగ్రహం పెట్టారు, చూడ్డానికి చక్కగా అనిపించింది. మేము చాలా ఎర్లీగా బయలుదేరాము అని మా ఇంటర్నల్ ఫీలింగ్. కాకపోతే అక్కడికి వెళ్ళాక కానీ తెలియలేదు, ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది, పర్ఫార్మెన్సెస్ కూడా స్టార్ట్ అయిపోయాయి. చూడండి, ఇంకా లాభం లేదనుకొని మేమైతే ఫాస్ట్గా వెళ్ళేసి స్టేజ్కి దగ్గరలో ఉండే చైర్స్ ఏవో కొంచెం వెతుక్కొని అక్కడ సెటిల్ అయిపోయామన్నమాట. జనరల్గా తెలిసిందే కదండి, యాన్యువల్ డే ప్రోగ్రామ్ అంటేనే రకరకాల యాక్టివిటీస్, స్టూడెంట్స్లో ఉన్న ఇంటర్నల్ టాలెంట్స్ అన్నిటిని కూడా బయటికి తీసే యాక్టివిటీ. కల్చరల్ అండ్ వెస్ట్రన్ డాన్స్లు, స్క్రిప్ట్స్, స్టోరీ టెల్లింగ్ అంటే మెసేజ్ ఓరియంటెడ్వి, ఇలాంటి రకరకాలవన్నీ కూడా మిక్స్డప్లో ఉంటాయి కదా. సేమ్ అలానే ఉండొచ్చు అనుకుంటా. చూసేద్దామా? జనరల్గా అన్ని ప్రోగ్రామ్స్లో క్లాసికల్ డాన్స్తోనే స్టార్ట్ అవుతాయి కదండి, అలానే సేమ్ ఇక్కడ కూడా అదిగోండి క్లాసికల్ డాన్స్తోనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందంట. క్లాసికల్ అయిపోయాక ఎవరిది ఉంటుందండి? ఫస్ట్ జూనియర్స్ అంటే ఎవరు? మన నర్సరీ స్టూడెంట్స్ది డాన్స్ ప్రోగ్రామ్ అనమాట. ఈ నర్సరీ పిల్లలు డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. వీళ్ళకన్నా ఎక్కువ వాళ్ళ టీచర్ ఉండాలి కాన్షియస్గా. ఎందుకంటే తెలిసిందే కదండి, ఇంత చిన్న పిల్లలు స్టేజ్ మీద అంతమంది జనాల్ని చూసుకుంటే ఎలా పర్ఫామ్ చేస్తారో ఏమో అని. అందుకోసమనే వీళ్ళు స్టెప్స్ మర్చిపోతారని ముందుగానే గ్రహించిన టీచర్స్ వాళ్ళకి ముందుండి హింట్లు ఇస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఒక స్క్రిప్ట్ చేశారండి. స్క్రిప్ట్ మాత్రం చాలా బాగుంది. ఆ స్క్రిప్ట్ గురించి చెప్తాను, వినండి. ఓవరాల్గా వచ్చేసి మొబైల్ అండి. మొబైల్ లేకుండా మనిషి ఒక్క పని కూడా చేయలేకపోతున్నాడు. అదిగో చూడండి, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు కూడా ప్రతి పనికి మొబైల్ యూజ్ చేస్తున్నాడు, మొబైల్లోనే బతుకుతున్నాడు. ఉండటం అయితే ఇంట్లోనూ, ఆఫీస్లోనూ, బయట ప్రపంచంలో బతుకుతున్నాం కానీ బట్ మనమైతే మొబైల్ వరల్డ్లోనే బతుకుతున్నాం అన్నట్లు ఉంటుందని వీళ్ళు ఫైనల్గా చెప్తున్నారు ఈ స్క్రిప్ట్ ద్వారా. ఈ స్క్రిప్ట్ అయిపోయాక మిగతా స్టూడెంట్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇంకా లంచ్ బ్రేక్ వరకు కూడా జరుగుతూనే ఉన్నాయి కంటిన్యూగా. లంచ్ తర్వాత మామూలుగానే డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇంకా మిగతా స్టూడెంట్స్వి వీళ్ళు కొంచెం ఫస్ట్ క్లాసు అలా ఎబో ఉన్న స్టూడెంట్స్లా ఉన్నారు. వీళ్ళ పర్ఫార్మెన్స్లు కొంచెం బాగున్నాయి. అంటే ఏంటి, టీచర్ ముందే ఉండేసి వాళ్ళతోటి చేపించడము ఇట్లా ఏం లేకుండా మంచిగా చేస్తున్నారు అందరూ కూడా. ఇలా చూస్తూ ఉండగానే మా జాను పర్ఫార్మెన్స్ టైం వచ్చేసింది. వీళ్ళు యూకేజీ స్టూడెంట్స్ అంటే ఏంటి, వీళ్ళకి బూస్టప్కి వాళ్ళ టీచర్ ఉండాల్సిందే కంపల్సరీగా. జాను పర్ఫార్మెన్స్ తర్వాత ఒక స్క్రిప్ట్ వేశారు స్టూడెంట్స్. అది కూడా నిజంగా చాలా బాగుంది. ఏంటి అంటే, పిల్లలేమో తల్లిదండ్రుల అటెన్షన్ కోరుకుంటారు ప్రతి విషయంలో, బట్ పేరెంట్స్కి ఏంటంటే రకరకాల వర్క్స్ వల్ల బిజీగా ఉండి తర్వాత చూసుకుందాంలే అమ్మ, మీ వర్క్స్ మీరు చేసుకోండి అనేసి కొంచెం లైట్గా నెగ్లెక్ట్ చేసినట్లు చేస్తుంటారు. దానివల్ల వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అనే దాని గురించి. Anjali is very intelligent girl, but she looks disturbed and silent in these days. She is not at all doing her homework also. But she never told us. What, Anjali? Sometimes children do not say it loudly. They show it through their silence. They need guidance and love and discipline. Okay ma'am, we will take care of. ఈ స్క్రిప్ట్ తర్వాత చాలామంది స్టూడెంట్స్ స్టేజ్ మీదకి వచ్చారు. రకరకాల గెటప్లతో వచ్చారు. వాళ్ళు కూడా డిఫరెంట్ కల్చర్స్ని మనకి చూపెడుతూ ఉన్నారు. ఓవరాల్గా వాళ్ళు ఇస్తున్న మెసేజ్ ఏంటి అంటే, రకరకాల స్టేట్లు, రకరకాల భాషలు ఉన్నాయి కదా మన దేశంలో, బట్ మేమంతా కూడా ఒకే డైవర్సిటీ కింద ఉంటాము, అన్నీ ఉన్నా కూడా మేమంతా ఒకే దేశానికి చెందుతాం అని చెప్తున్నారు వాళ్ళు. ఆల్మోస్ట్ ఇంకా ప్రోగ్రామ్స్ కూడా వచ్చేసినాయి అనమాట అన్నీ. ఇంకా జాను వెళ్దామనేసరికి మేము బయటకు వచ్చినాం, పోదామా అప్పుడేనా అని. కానీ ఆల్మోస్ట్ అందరూ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్లు అయిపోయిన పిల్లలందరూ బయటకు వచ్చి గ్రౌండ్లో ఆడుకుంటా ఉన్నారు, ఎండను కూడా లెక్క చేయకుండా. ఇలా వాళ్ళని చూసుకుంటూ మేము కూడా స్లోగా ఇంటికి బయలుదేరిపోయామన్నమాట. ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.